నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా నేను మీ కృష్ణబాల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వారణాసి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యావత్ సినీ అభిమానులు దీనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దానికి తగ్గట్టుగా షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నారు. అయితే జక్కన మూవీ టీంకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా సినిమా షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో ఏమాత్రం రాజీ పడని రాజమౌళి ఇప్పుడు వారణాసి విషయంలో మాత్రం నిబంధనలు సడలిస్తున్నారు. ఈసారి సమ్మర్లో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో షూటింగ్కి కొంచెం బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నటీనటులు టెక్నీషియన్స్ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కొన్ని రోజుల పాటు విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా మహేష్ బాబు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సమ్మర్ వచ్చిందంటే చాలు ఫ్యామిలీతో కలిసి చల్లని ప్రదేశాలకు హాలిడేకి వెళ్లడం మహేష్ బాబుకి అలవాటు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా షూటింగ్కి బ్రేక్ తీసుకొని ట్రిప్పులకు వెళ్తుంటారు. ఇప్పుడు వారణాసికి బ్రేక్ దొరకడంతో ఆయన హైదరాబాద్ నుంచి ఫారిన్కి పయనమైనట్లుగా తెలుస్తుంది. ఎయిర్పోర్ట్లో సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా కనిపించినప్పటికీ మహేష్ ఒక్కరే విదేశాలకు వెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆయన నిజంగానే హాలిడేకి వెళ్తున్నారా లేదా మరేదైనా పని మీద బయటకు వెళ్తున్నారా అనే దానిపై క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే వారణాసిలో మహేష్ బాబుకి జోడీగా నటిస్తున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా తాజాగా ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫోటోలు షేర్ చేసుకుంది. కొన్ని ఇక్కడ మరికొన్ని అక్కడ అనే క్యాప్షన్ పెట్టింది. ఇందులో ఆమె తన కొడుకుతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించింది. షూటింగ్కి బ్రేక్ దొరకడంతో సమ్మర్లో ఇలా చిల్ అవుతుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. వారణాసి అనేది మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ జోనర్స్ కలబోసిన గ్లోబల్ ట్రాటింగ్ మూవీ. ఇందులో మహేష్ బాబు రుద్రగా, రాముడిగా కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా మందాకినిగా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ కుంభ పాత్ర పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్, ఎస్ఎస్ కాంచి కథ అందిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. వారణాసి 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.